మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన గోరంట్ల మండల జనసేన పార్టీ నాయకులు. న్యూడ్ వీడియో కాల్ మాధవ్ నోట్ జాగ్రత్త, నాలుక కత్తిరిస్తాము, ఖబర్దార్ అంటూ సీరియస్ అయిన గోరంట్ల జన సైనికులు. వారు మాట్లాడుతూ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నీకెంత ధైర్యం? నువ్వు హిందూపూర్ పార్లమెంట్ సభ్యులుగా గెలిచి ఏమి అభివృద్ధి చేశావో తేల్చుకుందాం రా. మేము ఏమి అభివృద్ధి చేశామో చూపిస్తాము. నువ్వు చేసిన అభివృద్ధి దేశమంతా చూశారు. నీకు సిగ్గు ఉందా? ఇంకోసారి మా కూటమి ప్రభుత్వం పైన కానీ, మా అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కానీ నోరు జారితే నాలుక కత్తిరిస్తాము అంటూ గోరంట్ల మాధవ్ పై సీరియస్ అయిన గోరంట్ల జనసేన పార్టీ నాయకులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ వ్యవస్థ అనేది సర్వనాశనం అయిపోయింటే, అతని హయాంలో విద్యుత్ వ్యవస్థ అనేది విద్యుత్ రేట్లను భయంకరంగా పెంచేసి ఇప్పుడు ఏదో ఆయన ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నట్లు అనే విధంగా ప్రజల పక్షాన ఉన్నట్లు బిల్డప్ కొడుతుంటాడు. ఇదే సందర్భంలో మాజీ ఎంపీ హిందూపూర్ ఎంపీ గారు గోరంట్ల మాధవ్ గారు పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. ఒక నిస్సిగ్గుగా, ఒక సిగ్గు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్క గోరంట్ల మాధవే. ఇష్టానుసారం నోటికి అదుపు ఏమీ ఉండదు. అతని భవిష్యత్తు, అతని నాశనం కావడానికి కూడా, అతని ఎలక్షన్లో సీట్ రావడానికి కూడా అతని చేష్టల వల్లే అతను సీట్ రాకపోయినా కూడా ఇప్పటి వరకు కూడా బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఏమీ లేకోకుండా నిస్సిగ్గుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన అయితే ఏమి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన అయితే ఏమి నీచంగా మాట్లాడుతున్నాడు. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా గోరంట్ల మాధవ్? ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ము ఉంటే గోరంట్లకు రా. మీ గత 5 సంవత్సరాల్లో మీరేం చేసినారు? ఈ 6 నెలల్లో మేమెంత అభివృద్ధి చేసినాం, దాని గురించి మాట్లాడతాం. నీకు దమ్ము, ధైర్యం నీకు కానీ మీ నాయకులు కానీ ఎవరికైనా ఉంటే. అంతేగాని మా ఉమ్మడి నాయకుల పైన ఎవరైనా ఏమనంటే నిస్సందేహంగా రెండో డౌట్ లేకోకుండా ఖచ్చితంగా మిమ్మల్ని గోరంట్లలో అడుగు పెట్టినమని సందర్భంగా తెలియజేస్తున్నాము. మీ నాయకులకు కానీ, మీ మాజీ మంత్రులకు కానీ ఎవరికైనా దమ్ముందా? కానీ మీ 5 సంవత్సరాల్లో మేము ఇది చేసినాం, మీ 6 నెలల్లో ఏం చేసినారు? ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. ఈ 6 నెలలలో ఏ గ్రామానికి చూడండి, రోడ్లు చూడండి, తెలుస్తుంది. మీ బతుకులకి 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఏ గ్రామంలో ఒక్క సిసి రోడ్ వేశారా? లేదు. కానీ ముఖ్యమంత్రి గారి పైన కానీ, మా పవన్ కళ్యాణ్ గారి పైన కానీ మాత్రం అనిశ్చిత వైఖరి చేయడానికి మాత్రం ముందుకు వస్తున్నారు. ఇది కొంచెమైనా ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి. ప్రజలు చూస్తూ ఊరుకో ఉండరు. ప్రజలు చూస్తున్నారు, అభివృద్ధి చూస్తున్నారు, సంక్షేమ పథకాలు చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు. మీ పరిమాణం మాటలు ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. ఒకవేళ మీ పరిమాణం మాటలు మాట్లాడినా కూడా మా కూటమి నాయకుల పైన ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ఉప ముఖ్యమంత్రి అయినా సరే, మా మంత్రి అయినా సరే, మా ఎంపీ పైన సరే, ఎవరిపైన కానీ మాటలు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే క్షమించుకోమని సందర్భంగా తెలియజేసుకుంటూ జనసేన పార్టీ పెనుగొండ నియోజకవర్గం నుంచి హెచ్చరిస్తున్నాము. ఈరోజు గోరంట్ల మండలంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమంటే, ఒక గోరంట్ల మాధవ్ అనే ఒక వ్యక్తి, అతని పేరు చెప్తేనే ఊరి ఇంకా ఢిల్లీ వరకు తెలుసు ఆయన భాగవతం. అటువంటి వ్యక్తి మా కూటమి ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పెలుస్తున్నాడు. అయ్యా గోరంట్ల మాధవ్, నువ్వు ఎంపీగా ఉండి ఈ పార్లమెంట్లో, ఈ నియోజకవర్గం కానీ, ఈ పార్లమెంట్లో కానీ ఏ ఒక్క మంచి పని చేసావని ఒక్కటి చూపించు. ఒక ఎంపీగా 5 ఏళ్ళు ఉన్నావు, నువ్వు ఏం చేసావు అంటే నువ్వు చూడరాని చూపించి ప్రజలకు ఇబ్బంది పెట్టావు తప్పితే ఏదైనా మంచి పని చేసావా? నీ గోరంట్ల జనసేన పార్టీ తరఫున ఈరోజు ప్రశ్నిస్తున్నాం. నువ్వు అంటావు, ఏమంటావు? మంచి ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదని మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. ఇంకొక రోజు ఈ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తిని గోరంట్ల గ్రామానికి వస్తే నీకేంటో చూపిస్తామని కూడా మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. అలాగే మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చీటర్ అని మాట్లాడతావా? నీకు అంత ధైర్యం ఉందా నువ్వు అలా మాట్లాడడానికి? ఏ అర్హత ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? నీ అర్హత ఎంపీగా ఉన్నప్పుడే కోల్పోయావు నువ్వు. అలాగే నువ్వు మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని, ఒక ఉప ముఖ్యమంత్రిని నువ్వు జోకర్ అంటావా? నీకు అంత సీన్ ఉందా అని సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వు ఆ మాట అనడానికి కూడా నీకు అర్హత లేదు అని సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు ఏ ఒక్క రోజు కూడా ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక మంచి పని చేసిన పాపాలు పోలేదు. అలాగే నీ భాగవతం ప్రతి ఒక్క పిల్లవాడిని ఇంకా పెద్దవాళ్ళ వరకు తెలుసు.
నువ్వేదో మా నాయకులు మాట్లాడేదో మా అధికారంలో ఉన్న కూటమి నాయకులు మాట్లాడితే ఏదైనా పదవి ఇస్తారంటే మాత్రం నీకు అది నీ ప్రేమ అంతే కానీ ఇంకొకసారి మాత్రం మా నాయకులతో కానీ మా ముఖ్యమంత్రులు కానీ మా ఉప ముఖ్యమంత్రులతో కానీ మా మంత్రి సవితమ్మ గారి విషయం గురించి కానీ పార్థ గారి గురించి కానీ ఎంపీ గారి గురించి కానీ మాట్లాడితే మాత్రం కబడ్డారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే ఈరోజు ఒక సన్నాసి చౌట దద్దమ్మ, అతని పేరు మీకు చెప్పను, ఒక ఎంపీగా గెలిచి అతను చేసిన అభివృద్ధి పనులు కాకుండా అతను ఒక న్యూడు ఒక అశ్లీలంగా కనబడి దేశవ్యాప్తంగా, రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ఒక సన్నాసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం గురించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు వెళ్తున్నారు. ఏమి కరెంటు బిల్లులు పెంచారు, కరెంటు బిల్లుల గురించి మాట్లాడుతున్నారు. మీ గవర్నమెంట్ లో ఈ 5 ఏళ్లలో మీరు ఎన్నిసార్లు కరెంటు బిల్లులు పెంచారు, మీరు ఎన్నిసార్లు నిత్యావసర సరుకులు పెంచారు, మీరు ఎన్నిసార్లు వస్తువులు పెట్రోల్ డీజిల్ ఎన్ని పెంచారో మీరు చర్చకు సిద్ధంగా ఉన్నారా అని నేను ఈ సందర్భంగా ఆ గోరంట్ల మాధవ్ గారిని అడుగుతున్నాను. నాకు వచ్చిన సమాచారం మేరకు ఏమంటే అతను చేసిన వికృత చేష్టల వలన అతనికి టికెట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే అసలు డిపాజిట్ రావాలి కానీ ఆయన టికెట్ ఇవ్వలేదు. అతను మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏమంటే ఒక వార్డ్ మెంబర్ గా కానీ లేదంటే సర్పంచ్ గా కానీ కర్నూలులో ఆయన ఉన్న నియోజకవర్గంలో ఆయన సర్పంచ్ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడంట. ఆ సర్పంచ్ టికెట్ రావాలని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో నేను పడాలని ఈ రకంగా ఆయన మాట్లాడుతున్నాడు తప్ప కూటమి ప్రభుత్వం వస్తానే 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చింది, మెగా డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చింది, అన్నా క్యాంటీన్లు పెట్టింది, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది. ఇతను కళ్ళకి ఎవరితో పెట్టుకున్నాడని నేను అడుగుతున్నాను. గోరంట్ల మాధవ్ సన్నాసి హిందూపురం పార్లమెంట్ ఎంపీగా ఉన్నప్పుడు ఒక చిన్న రోడ్డు వేసిన పాపాన్ని పోలేదు. మీరు ఇదే గోరంట్ల మాధవ్ రాణి చూద్దాము. హిందూపురం పార్లమెంట్ వ్యాప్తంగా, పెనమల నియోజకవర్గ వ్యాప్తంగా మా ఉమ్మడి మంత్రి సౌతమ్మ గారి ఆధ్వర్యంలో అయితేనేమి, మా ఎంపీ పార్సాద్ గారి ఆధ్వర్యంలో అయితేమి వాడ గల్లీ రోడ్లు, లైట్లు వచ్చేసి స్కూల్ బాగు చేయడము, మళ్ళీ వచ్చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మేము దూసుకెళ్తుంటే ఇట్లా సెండాసులంతా వచ్చి వాళ్ళ పబ్లిసిటీ నిరూపించుకునేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మరీ ముఖ్యంగా చెప్తున్నాం, గోరంట్ల మాధవ్ గారు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ నోరు జాగ్రత్తగా ఉంటుంటే 4 చీరేస్తాం. మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే 150 సీట్ల నుంచి 11 సీట్లకు పడినారు. మీరు ఎంపీ ఉండేవాడు వార్డు మెంబర్ పడేదని కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ కూటమి గురించి మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండండి. ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏమంటే మన గోరంట్ల మాధవ్, నగ్న సత్యం మాధవ్ ఏం చేసినా కూడా బట్టలు విప్పే మాట్లాడినట్టు ఉంటుంది అని చేసే పని. వాట్సాప్లు, ఫేస్బుక్లు చూడాలంటే నేను కొద్ది రోజులు విసుగు పుట్టిపోయింది. అలాంటి ఒక చీటర్ మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా కోపం తెప్పిస్తుంది. ఒకటే చెప్తున్నా గోరంట్ల మాధవ్, మేము సూటిగా చెప్తున్నాం, మేము అడ్రస్ చెప్పగలం, మా నిజాయితీ చెప్పగలం, మేము ఏం చేశామో ప్రతిపక్షంలో ఉండి మేము చెప్పగలం. మా జనసేన పార్టీ కానీ, మా కూటమి పార్టీ కానీ, మా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేశారో సూటిగా చెప్పగలం. అంతేగాని మీరు అధికారంలో ఉండి మీరు ఏం చేశారో ఒక్కటి చెప్పండి సార్. ఏం చేసావు అంటే న్యూడ్ వీడియో కాల్, నీ బతుకు, నీ జీవితం అంతా ఇదే. నీ జీవితంలో ఒక హిందూపురం పార్లమెంటులో నువ్వు ఏది చేయలేకపోయావు. నువ్వు 5 సంవత్సరాలుగా నువ్వు ఎంపీగా ఉండి ఒక ఎంపీ కోటా కింద ఏది చేయలేకపోయినావు. నువ్వు ఈరోజు మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా? మా ప్రభుత్వం గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడతావా? ఇట్లా మాట్లాడడం ఇంకొకసారి రిపీట్ అయిందనుకోండి, అడ్రస్ ఎదుర్కొని వచ్చి మరీ కొడతాం ఖచ్చితంగా. ఈసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఎవరు చెప్పినా ఇదేదే లేదు. మా పవన్ కళ్యాణ్ గారు జోకర్ అంటావా? నువ్వు న్యూడ్ వీడియోలో జోకర్గా కనపడింది నువ్వు, నీ జీవితం సంఖ్య నాకు చేసుకునేది నువ్వు. మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం తప్పు. ఈసారి మాట్లాడితే నువ్వు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా వదిలిపెట్టే పరిస్థితి లేదు. నీ తలెత్తుకొస్తాం ఖచ్చితంగా.